ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి అట్లనే శ్రీరామ్ సీడ్స్ నుంచి వచ్చినటువంటి మరి ఉన్నతాధికారులు అట్లనే ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు గారు ఇంకా ఇతర అధికారులందరికీ కూడా నమస్కారం సార్. సో ఈరోజు మనం ఇప్పుడు లాంచ్ చేసాము శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్. దీని కింద మనము ఎవరైతే కనుక 10th స్టాండర్డ్లో వాళ్ళు స్టేట్ ర్యాంకర్స్ అంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే కనుక వాళ్ళకి 5 లక్షలు అని చెప్పేసి, లేకపోతే జిల్లా వారీగా, లేకపోతే నియోజకవర్గ వారీగా, మండలాల వారీగా 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ స్కూళ్ళలో వాళ్ళు ఎవరైతే కనుక బాగా చదువుకొని మంచి ఫలితాలు తీసుకొని వచ్చి స్టేట్ టాపర్స్ గానో జిల్లా టాపర్స్ గానో ఇలా వచ్చిన వారందరికీ కూడా నగదు బహుమతి కింద ఏదైతే కనుక ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు చేస్తున్నారో చాలా చాలా అభినందనీయం అండ్ చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే చదువును ప్రమోట్ చేయడం అనేది చాలా మంచి విషయం. మనందరికీ తెలుసు చదువు అంటే ఎడ్యుకేషన్ ఇస్ ఎ గ్రేట్ సోషల్ లెవెలర్. ఎవరైనా కానీ కూడా పేద గొప్ప అనే దాన్ని తారతమ్యాలు అనేవి ఉంటే కనుక అది ముందు ఆ లెవెల్ చేయాలంటే కనుక ఆ తారతమ్యాలని కనుక సరి సమానం చేయాలంటే కనుక అది కేవలం చదువుతో మాత్రమే సాధ్యమవుతుంది. సో దీన్ని ఆ సూక్ష్మాన్ని గ్రహించి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ముందుకు వచ్చేసి వారు చదువులో బాగా ఎవరైతే కనుక ప్రతిభను చూపిస్తున్నారో వాళ్ళకి ఈ నగదు బహుమతి అనేది ఇవ్వటం. దాంట్లో చాలామంది ప్రభుత్వ స్కూల్లో ఉండేవాళ్ళు పేద వర్గాల నుంచి ఉండేవాళ్ళు ఉంటారు, అట్టడుగు వర్గాల నుంచి ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళలో ప్రతిభ ఉంటుంది కానీ చదువుకోవడానికి డబ్బు లేక ఇలా చాలా సందర్భాల్లో చదువుని డిస్కంటిన్యూ చేసే పరిస్థితులు కూడా మనం ఎన్నో చూసాం. సో ఎన్నింటినీ కూడా అడ్రస్ చేయడానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి నగదు బహుమతి కానీ వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం కానీ తప్పకుండా తోడ్పడుతుందని చెప్పి ఆశిస్తూ ఐ కంగ్రాచులేట్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ అధికారిని. అట్లానే దొరరాజు గారు ఆలివ్ స్వీట్స్ అధినేత వారు కూడా ఈ చదువులో వారు కూడా ఎంతో అంటే దీన్ని ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ చేయడానికి వారు కూడా ముందుండి చేస్తూ వారు ఇంతకుముందు గతంలో శ్రీరామ్లో పనిచేశారు. దీంతో కనెక్షన్ తోటి కూడా వీళ్ళందరూ కలిసి అంటే శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ శ్రీరామ్ గ్రూప్ ఆలివ్ స్వీట్స్ వారు వీళ్ళందరూ కలిపి అంటే మంచి ఆలోచనలు అనేది అది ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఎప్పుడు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. 10 మంది కలిసామనుకోండి ఈ పాజిటివ్ వైబ్స్ అనేది ఇంకా పాజిటివ్ ఎనర్జీగా డ్రైవ్ అయిన తర్వాత సమాజంలో నిజమైన మార్పుకి మనం అంకురార్పణ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యు. థ్యాంక్ యూ. ఓకే, ఒక నిమిషం అందరు రెడీనండి? ఓకే సార్, రెడీ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో ఒక సుదినం అనే చెప్పాలి. భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రయోగాత్మకంగా విద్యారంగం పట్ల అత్యున్నత ప్రేమతో శ్రీరామ్ లైఫ్ వారు చేస్తున్నటువంటి గొప్ప ప్రయోగం అనే చెప్పాలి. ఇది ఎంతో వెనుకబడి ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఆలోచించి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఈ రోజున తీసుకురావడం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం చదువుకో తెలంగాణ మిషన్ 10th క్లాస్ అనే కార్యక్రమాన్ని ఈ రోజున మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. కోవచ్చు సంస్థ చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు. అంత మంచి కార్యక్రమాన్ని ఈ రోజున తెలంగాణలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు తీసుకురావడం. ఈ కార్యక్రమం అంతా ఎందుకు చేపట్టారయ్యా అంటే దాదాపు 6,000 స్కూల్స్లో 3,30,000 మంది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేశారు. దీంట్లో గనక సామాన్యుడిని అసామాన్యుడిగా మార్చే ప్రయత్నం ఇది. వాళ్ళు గనక మంచి కృషి చేస్తే కనీసం 10% అంటే దాదాపు 30,000 మంది అన్నా కూడా కనీస స్థాయి మార్కుల నుంచి ఉన్నత స్థాయిమైనటువంటి మార్కులని రీచ్ అవ్వాలి అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. జరిగింది. ఇది టాప్ పర్ఫామ్ చేసే 10th క్లాస్ పిల్లలకి ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దొరరాజు గారి సూచన మేరకు మా టాప్ మేనేజ్మెంట్ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మాకు సంతోషం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, ఏ స్కూల్లో వెళ్ళినా కానివ్వండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పిన తర్వాత చాలామంది కూడా వచ్చేసి మాకు చాలా మంచి ప్రోగ్రామ్ వచ్చేసి మీకు చేస్తున్నారని చెప్పడం జరిగింది.